అందరికీ నమస్తే. తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్లో తెలంగాణ చరిత్రకు సంబంధించిన ప్రశ్నపత్రం ఉంటుంది. దాంట్లో ప్రశ్నలు ఏ విధంగా వచ్చినాయంటే, మనము బ్రిటిషర్ల నుంచి స్వతంత్రం పొందాము. బ్రిటిషర్ల నుంచి స్వతంత్రం పొందక ముందు బ్రిటిషర్లు మనపై ఏ విధంగా దాడులు చేశారు, వేల మంది ఏ విధంగా చనిపోయారు, వాళ్ళు మన ఆర్థికంగా ఏ విధంగా దెబ్బతీశారు, అది మొత్తము ఎక్కడ కూడా చెప్పకుండా బ్రిటిషర్లని హీరోలుగా చూపిస్తే మనకు ఎంత బాధ ఉంటుంది. సేమ్ అలాంటి క్వశ్చన్లే తెలంగాణ గ్రూప్ 2కు సంబంధించిన ప్రశ్నపత్రంలో అడగడం జరిగింది. నిజానికి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది గ్రూప్ 1 తర్వాత ఒక హై రేంజ్ పొజిషన్ ఎగ్జామ్. ఇది దీంట్లో ఎంఆర్ఓ అసంటి పోస్టులు చాలా, ఇప్పుడు కలెక్టర్ తర్వాత బలమైన పోస్టులు మొత్తం గ్రూప్ 2కు సంబంధించినవి ఉంటాయి. ఇలాంటి ప్రశ్నపత్రంలో తెలంగాణ హిస్టరీ ఏ విధంగా అడగాలి, అసలు నిజానికి ఏ విధంగా అడిగినారంటే, దీంట్లో మొత్తము మీనింగ్ మొత్తము చివరికి ఏ విధంగా వస్తుందంటే, చంద్రబాబు నాయుడు మన తెలంగాణ జాతిపిత అనే విధంగానే ఈ ప్రశ్నపత్రాలు మొత్తం నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఆదిలాబాద్ జిల్లాని దత్తత తీసుకొని అక్కడ ఉన్న ప్రజలకు నీరు అందించడానికి కృషి చేసిండంట. అప్పుడు అతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అది మాత్రం ఎందుకు వేసిండ్రు, మనము 10 సంవత్సరాల క్రితం వరకు తెలంగాణ రాకముందు వరకు నల్గొండ జిల్లా మొత్తము ఫ్లోరైడ్ బాధితులు ఉంది. దీనికి మొత్తము నల్గొండ జిల్లాకు ఒక 5-10 కిలోమీటర్ల దూరంలోనే, ఆ జిల్లాలో ఎక్కడ చూసుకున్నా 5-10 కిలోమీటర్ల దూరంలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది. అంత దగ్గర ఉన్నా కూడా వాళ్ళకు మంచినీరు దొరకలేదు. దీనికి మొత్తం కారణం ఎవరు? ఆంధ్ర పాలకులే కదా. దగ్గర కొన్ని గ్రామాలకైతే 1-2 కిలోమీటర్లు ఉన్నా కూడా మంచినీళ్ళు దొరకక వాళ్ళు ఫ్లోరైడ్ బాధితులుగా మారి, ఇది ఒక చాలా చరిత్ర. ఫ్లోరైడ్ బాధితులు అక్కడ కొన్ని వేల మందికి ఈ ఫ్లోరైడ్ సమస్య ఉంటుంది. ఈ మధ్యలో 10 సంవత్సరాల నుంచి అక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత మంచినీళ్ళు అందుతున్నవి, ఈ ఫ్లోరైడ్ సమస్య పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు అసంటివి ఎక్కడ కూడా వేయలేదు. అదేవిధంగా చూడండి, గ్రూప్ 2 ఎగ్జామ్లో ఏ విధంగా అడిగిందంటే, తెలంగాణలో చిన్నపాటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉండొచ్చు, వాళ్ళ గురించి ఎక్కడ కూడా వేయలేదు. ఆంధ్ర రియల్ ఎస్టేట్లు ఎవరు, వాళ్ళ కంపెనీలు ఇవన్నీ వేసిండ్రు. ఇది ఏ విధంగా ఉందని చెప్తే, వాళ్ళ కంపెనీలను మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళే మన హీరోలు అనే విధంగా తెలియజేయడం జరిగింది. ఇంకో ప్రశ్న ఏంటంటే, లగడపాటి గురించి ఇచ్చిండ్రు. లగడపాటి ఇంతకుముందు ఒక సర్వే ఉంటుండే, లగడపాటి సర్వే అని. ఆ విధంగా లగడపాటి చాలా తెలంగాణపై విషయం చిమ్మే ఒక వ్యక్తులలో అతను ఫస్ట్ ఉండే వ్యక్తిగానే నేను భావిస్తా. అతని సర్వేలలో ఏ విధంగా చెప్తుందంటే, తెలంగాణ ఏ విధంగా రాదు, ఏ విధంగా రాదు అని తెలంగాణ ఉద్యమకారులను ఒక అణిచివేసే ఒక మానసికంగా అతను ప్రయత్నిస్తుండే. అతనిపై కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనా వ్యవస్థ విజన్ 2020 డాక్యుమెంట్ను తయారు చేసినట. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందాము. ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా ఆలోచించండి, తెలంగాణ వచ్చిన తర్వాత మనము అభివృద్ధి చెందామా లేదా? అన్ని విధాలుగా. మాది మహబూబ్ నగర్ జిల్లా. నేను ఇంటర్ చేసేటప్పుడు మహబూబ్ నగర్ పక్కన ఒక గ్రామం ఉండేది. అక్కడి నుంచి మహబూబ్ నగర్లో రూమ్ తీసుకొని మేము కాలేజీకి వెళ్ళేవాళ్ళము. అక్కడ సుమారు ఒక వారానికి ఒకసారి కూడా మంచినీళ్ళు రాకుండేది ఆ రూమ్లలో. ఇప్పుడు ప్రతిరోజు కూడా మహబూబ్ నగర్ జిల్లా అంటేనే కరువు కాటకాలకు మారిపోయే జిల్లా. అసంటి ఏరియాలో ఇప్పుడు ప్రతిరోజు నీళ్ళు దొరుకుతుంది. ఎన్నో విధాలకు కూడా అభివృద్ధి చెందాము. మా పాలమూరు జిల్లా అంటేనే ఎంతోమంది అప్పుడు బొంబాయిలకు ఎక్కువ పోయేవాళ్ళు. బొంబాయిలకు ఇప్పుడు ఆ ఏరియాలో మహబూబ్ నగర్ నుంచి డైలీ 4 బస్సులు ఉండేవి. అదేవిధంగా కొడంగల్ నుంచి కూడా ఉండేవి. అదేవిధంగా నంచెర్ల, కులకచెర్ల అని ఈ ఏరియాల నుంచి చాలా వరకు బొంబాయికి, పూణేకి వెళ్ళే బస్సులు డైలీ ఉండేవి. అవి మొత్తం ఇప్పుడు లేవు, పూర్తిగా తొలగిపోయినాయి. అభివృద్ధి చెందాము, కానీ ఆ అభివృద్ధిని ఎక్కడ కూడా వేయలేదు. ఎక్కడ కూడా అసలు ఈ ప్రశ్నపత్రము తయారు చేసింది నిజంగా మన తెలంగాణ ప్రొఫెసర్లో లేకుంటే ఆంధ్ర ప్రొఫెసర్లో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇంత ఘోరంగా రాయడం జరిగింది. రేవంత్ రెడ్డి భజన ఏ విధంగా ఉందంటే, సరే మొన్న ఒక ఇష్యూ అయింది. రేవంత్ రెడ్డిని అల్లు అర్జున్ ఒక మీటింగ్లో తన పేరు మర్చిపోతే దానిపై కక్ష తీసుకొని అతన్ని అరెస్టు చేసిండని, ఆ విధమైన కక్షనే జరిగినట్లుంది ఈ క్వశ్చన్ పేపర్లో. 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిన దగ్గర అతని గురించి అసలు 1% కూడా ఎక్కడ కూడా మంచి కనిపించలేదా? ఒక ప్రతిపక్ష పార్టీ కాబట్టి అయినా కూడా ఎంత నీచుడైనా కూడా ఒక 1% అయినా కూడా అంత పెద్ద గ్రూప్ 2 ఎగ్జామ్లో ఖచ్చితంగా రాస్తారు. కానీ ఎక్కడ కూడా ఒక క్వశ్చన్ కూడా వేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గురించి అతను నిజానికి ఇంకా కొన్ని రోజులుంటే మనము అందరినీ, మన నాయకులని, మన
తెలంగాణ కోసం ఉద్యమించిన వాళ్ళని మొత్తం మర్చిపోతాం, 100% కూడా మర్చిపోతాము. ఎందుకని చెప్తే తెలంగాణ పితామహుడుగా ఇంకా చంద్రబాబు నాయుడిని అనుకోవాలి. జాతి పిత, ఇంకా పితామహుడు, అన్ని విధాలుగా కూడా చంద్రబాబు నాయుడే అనుకోవాలి. ఆ విధంగా చంద్రబాబు నాయుడిని ప్రమోట్ చేస్తుండు ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డికి ఉన్న ముఖ్యమంత్రి పదవి ఒక భిక్షనే నిజంగా. దానికోసమే ఒక గురుదక్షిణలాగా రేవంత్ రెడ్డి ఈ విధంగా చంద్రబాబు నాయుడిని ఇక్కడ తెలంగాణలో ప్రమోట్ చేస్తుండు. నెక్స్ట్ నేను అనుకుంటున్నా, నిజానికి రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ మనిషో టీడీపీ మనిషి ఎవరికి కూడా అర్థమవుతలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ కూడా అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి ప్రతి మీటింగ్లో కాంగ్రెస్ ఇచ్చింది అంటారు కదా, ఇక్కడ ఈ ప్రశ్నపత్రంలో కాంగ్రెస్ ఇచ్చినట్లు కూడా ఎక్కడ కూడా లేదు. ఇది పెద్ద కామెడీ విషయం. పాపం ఈ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పిచ్చోలు అవుతుండ్రు ఈ ప్రశ్నపత్రం తర్వాత ఇష్యూ అయిన తర్వాత. వాళ్ళకి అర్థమైతే లేదు, అరే ఇంత భజన చేస్తాడు, ఇంత చేస్తాడు, కానీ రేవంత్ రెడ్డి ఒక తెలంగాణ జాతిపితగా ఎందుకు చూస్తుండు? సోనియా గాంధీ గురించి కూడా పాపం ఎక్కడ కూడా వేయలేదు. ఎందుకని చెప్తే రేవంత్ రెడ్డి ఒక సూపర్ గేమ్ ఆడుతుండు, చాలా ఖతర్నాక్ గేమ్. కొన్ని రోజులలో అది బయటపడుతుంది. బయటికి మాత్రమే కాంగ్రెస్ పై ప్రేమగా నటిస్తుండు, కానీ కాంగ్రెస్ని ఏ విధంగా మొత్తం పడగొట్టాలని ఒక పకడ్బందీ ప్లాన్లోనే ఉన్నాడు రేవంత్ రెడ్డి. అది భవిష్యత్తులో అర్థమవుతుంది. కొంతమంది కాంగ్రెస్ నాయకులు, కొంతమంది కట్టరు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు చూడండి, వాళ్ళు అప్పుడు పిచ్చోలు అవుతారు. నిజానికి ఈ విధంగా తెలంగాణ పేపరు సృష్టించారు. అసలు ఒక తెలంగాణ ఉద్యమం అంటేనే మన దేశంలో స్వతంత్రం పోరాటం తర్వాత ఒక ఉద్యమం అంత పెద్దగా లేచిందంటే అది తెలంగాణ ఉద్యమమే. 1000 మందికి పైగా అమరులయ్యిండ్రు. వీళ్ళంతా ఏ విధంగా ఎందు గురించి అయ్యిండ్రు? వీళ్ళ గురించి చరిత్రనే లేదు అసలు. మన కవులు లేరా? తెలంగాణ కవులు అంటేనే ఎంతో గొప్ప పేరు. అసలు కవుల గురించి ఎక్కడ కూడా లేదు. రేవంత్ రెడ్డి ప్లాన్ మొత్తం చూడండి. ఇప్పుడు భవిష్యత్తు తరాలకు ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమంలో ఎవరు పాల్గొనలేదు. ఏదో టీడీపీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు భిక్ష వల్లనే తెలంగాణ ఇచ్చాము, తెలంగాణలో చంద్రబాబు నాయుడే హీరో, అతనే మనకు దేవుడు అనే విధంగా ఒక ప్రమోట్ చేసే విధంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ వాతావరణం మొత్తం క్రియేట్ చేస్తుండు. ఈ విధంగా ఒక ప్రశ్నపత్రము భవిష్యత్తులో చూడండి, ఈ బుక్స్ మొత్తం మారిపోతాయి. మనము స్కూళ్ళల్లో చదివే బుక్స్ మొత్తము తెలంగాణ హిస్టరీ పక్కా ఉంటుంది. కాలేజీలలో కానీ, ప్రతి ఒక్క యూనివర్సిటీలలో కానీ, డిగ్రీలలో కానీ అది మొత్తం మారిపోయి ఇప్పుడు ప్రశ్నపత్రాలలో ఏ విధంగా ఇచ్చిండ్రో, ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో నీటిపారుదలని అభివృద్ధి చేసిండు. అప్పుడు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు అక్కడక్కడ ఇప్పుడు తెలంగాణని వాళ్ళు అణిచివేశారు కాబట్టి అంతమంది చనిపోయారు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకు, అంతమంది చనిపోయారు. ఏదో వీళ్ళకు అదేమంటారు అనొద్దు, కానీ ఎక్కువై చనిపోలేదు ఎవరు కూడా. వాళ్ళకి అన్యాయాలు జరుగుతున్నాయి కాబట్టి అన్ని విధాలుగా వాళ్ళ నాశనం, మన తెలంగాణ ప్రజల్ని నాశనం చేసినారు కాబట్టి వాళ్ళు తిరగబడ్డారు. అది మామూలు తిరగబాటు కాదు రేవంత్ రెడ్డి. నీకు ముందు అర్థమవుతుంది, మంచిగానే అర్థమవుతుంది. నువ్వు ఏ విధంగా తెలంగాణ సంస్కృతిని అణిచాలని, తెలంగాణ చరిత్రని ఎవరికి కూడా తెలియదని ఏ విధంగా ప్రయత్నిస్తున్నావో నువ్వు పక్కా నీకు అర్థమవుతుంది. నిజానికి పాపం కాంగ్రెస్ కార్యకర్తలు చాలా పిచ్చలు. కాంగ్రెస్ కార్యకర్తలు ఏ పార్టీలు ఉన్నా కూడా తన పార్టీ కోసం ఆ నాయకుడు బాగా కృషి చేస్తుండ అనుకుంటారు, కానీ వాళ్ళకి ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదు. ఇంత టీడీపీ భజన, చంద్రబాబు నాయుడు భజన చేసిండ్రు కదా, ఎక్కడ కూడా కాంగ్రెస్ అని మొత్తుకుంటాడు కదా. కాంగ్రెస్ గురించి పాపం కాంగ్రెస్ ఇచ్చిందని కూడా ఒక్క మాట కూడా ఎక్కడ కూడా క్వశ్చన్ పేపర్ వేయలేదు. ఈ విధంగా ఉంది రేవంత్ రెడ్డి స్ట్రాటజీ. ఇది తెలుసుకోవాలంటే కొన్ని రోజులు పట్టాలి. అసలు ప్రశ్నపత్రము మీకు ఇంకో విషయము, ఇప్పుడు గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమంది పాపము 10 సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. మనము ఇప్పుడు కొన్ని యూనివర్సిటీలో ఓయూ కానీ అక్కడెక్కడ కోచింగ్ సెంటర్లలో కానీ చూస్తే వాళ్ళు పాపం ఎక్కడ తింటారో ఏం తింటారో, కానీ వాళ్ళు వస్తారు, ఆ స్టడీ చైర్లో కూర్చుంటారు, వాళ్ళు శక్తి వంచలా కష్టపడతారు, మొత్తం కష్టపడతారు. వాళ్ళు మొత్తం ఇంకా అదే టార్గెట్ కాబట్టి చాలా కష్టపడతారు. వీళ్ళు చూడండి, ఈ క్వశ్చన్లు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదట. ఎక్కడన్నా తెలంగాణ హిస్టరీ అన్నప్పుడు తెలంగాణకు సంబంధించి ఉండాలి, కేసీఆర్కు సంబంధించిన ఏమైనా ఉంటే ఆ విధంగానే వీళ్ళు తెలంగాణ హిస్టరీ ప్రిపేర్ అవుతారు. ఏ విధంగా చూసినా కూడా తెలంగాణ హిస్టరీ అంటే తెలంగాణ సమాజం గురించి ఉంటుంది, కానీ ఇదేంటి కొత్త క్వశ్చన్లు వచ్చినాయి అన్నట్లు. ఇప్పుడు ఆంధ్రాలో పెడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన క్వశ్చన్లు మన తెలంగాణలో పెట్టారు. ఇప్పుడు సుమారు అందులో 15-16 క్వశ్చన్లు మొత్తం ఈ విధంగా ఉన్నాయి. అక్కడ ప్రిపేర్ అయిన అభ్యర్థులకు కూడా ఇబ్బంది.
వాళ్ళకు ఒక్క మార్కు ఒక్క డైమండ్ అండి. నిజంగా ఆ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఒక్క మార్కు ఒక్క డైమండ్. వీళ్ళకు సంబంధం లేనిది ఎక్కడి నుంచి బుక్స్ల నుంచి తెచ్చిండ్రో ఏమో అది వేసిండ్రు. వీళ్ళు చదివినది మొత్తము ఒక బుక్స్లో నుంచి ఉంటుంది. తెలంగాణ హిస్టరీ కాబట్టి ఒకటి సంబంధించింది వాళ్ళు చదువుతారు. కానీ ఈ కొత్త చరిత్ర ఏంది? ఎవరన్నా తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెంది 10 సంవత్సరాలు అది విధంగా వేస్తారు. కానీ ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏవి, ఆంధ్ర రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎవరు, ఈ లగడపాటి ఎవరు, చంద్రబాబు నాయుడు ఆదిలాబాద్ జిల్లాకు మంచి చేసిండు, చెడు చేసిండని ఎందుకంటలేవు? అదేవిధంగా చూడండి రేవంత్ రెడ్డి, చాలామంది మనకు దరిద్రం, కానీ రేవంత్ రెడ్డిని ఎందుకు ఎన్నుకున్నాం మనకే అర్థమవుతలేదు. కొడంగల్లో, మాది కొడంగల్ పక్కనే ఉంటుంది కాబట్టి కొడంగల్లో రేవంత్ రెడ్డి వచ్చిండు. అప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీ నాయకుడు, అక్కడ ఉద్యమకారులు వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు పాపం వాళ్ళు? మేము కూడా ధర్నాలు చేసినాము, నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ధర్నాలు చేసిండ్రు. అప్పుడు ప్రతి ఒక్క నాయకుడు ఉన్నా కూడా తెలంగాణని ఇవ్వాలంటే మీరు అందరూ రాజీనామా చేయాలని అక్కడ కొడంగల్లో రేవంత్ రెడ్డి ముందల ఉద్యమకారులు ధర్నా చేసిండ్రు. రేవంత్ రెడ్డి దన్నుమని అతని కారులోకి వెళ్ళి AK-47తో అక్కడ ఉన్న ఉద్యమకారులపై గురిపెట్టిండు. ఇసుంటి నాయకుడు అయినా కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా రాజీనామా చేయలేదు. ఆంధ్ర నాయకుల కన్నా పెద్ద శత్రువు ఎవరైనా ఉన్నారంటే తెలంగాణకు రేవంత్ రెడ్డి. తెలంగాణ వచ్చినాక కూడా కేవలం తను ఇంకా పూర్తిగా తెలంగాణలో టీడీపీ అణిచిపోయింది. అయినా తన గోలు ముఖ్యమంత్రి కావాలంటే ఏ విధంగా చేయాలని కాంగ్రెస్లోకి వచ్చిండు, కానీ కాంగ్రెస్ మీద ప్రేమతోని కాదు. ఇది భవిష్యత్తులో అర్థమవుతుంది కాంగ్రెస్ కార్యకర్తలకు. ఎందుకని చెప్తే కార్యకర్తలు అంటే చాలా, అసలు వాళ్ళు కొంతమంది చనిపోతారు, ఎంతో వాళ్ళ ప్రాణం మొత్తం పెడతారు పార్టీ గురించి. అసంటి వాళ్ళని నిండా ముంచనికే రేవంత్ రెడ్డి మంచి ప్లాన్ వేసిండు. అది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇసుంటి నాయకుడు రేవంత్ రెడ్డి ఒక ఉద్యమకారులు ప్రతి ఒక్క నాయకునిపై కూడా ఉద్యమకారులు ఆ సమయంలో రాజీనామా చేయాలని పోరాడిండ్రు. ఆంధ్ర నాయకులు కూడా ఎక్కడ కూడా ఉద్యమకారులపై డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వెన్నుపోటు చాలా పొడిచిండ్రు. ఎంతోమంది మరణాలకు కారణమయ్యారు. కానీ డైరెక్ట్గా AK-47 గన్నులు ఎక్కడ కూడా పెట్టలేదు. తప్పుగా మాత్రం ఉన్నది ఉన్నట్లే మాట్లాడుకోవాలి, ఎక్కడ కూడా పెట్టలేదు. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ బిడ్డ అయి కూడా తెలంగాణ కోసం పోరాడుతున్న ఉద్యమకారులపై గన్ను పెట్టిండు, అది కూడా AK-47. అసంటి క్యారెక్టర్ రేవంత్ రెడ్డి. అందుగురించి చూడండి రేవంత్ రెడ్డి ఎంత పకడ్బందీ టీడీపీ ఒక నాయకుడు అంటే, అంత ఉద్యమించినా కూడా ఎంతోమంది 100ల మంది నాయకులు రాజీనామా చేసినా కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా రాజీనామా చేయలేదు. అదే గురుదక్షిణ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చంద్రబాబు నాయుడుకు చూపిస్తుడు. ముందు ఈ బుక్స్ కూడా చాలా చేంజ్ అవుతాయి. ఎందుకని చెప్తే ఇంత పెద్ద Group 2 ఎగ్జామ్లోనే తెలంగాణ హిస్టరీని గుర్తు చేసుకోకుండా ఉందని చెప్తే భవిష్యత్తులో పాపం పిల్లలకు, ఇప్పుడు చదువుకునే పిల్లలకు వాళ్ళకి ఏం తెలుసు, ఏం తెలియదు వాళ్ళకు. అతను బుక్స్లలో ఉండేదే రాస్తారు. బుక్స్లలో ఏం రాస్తారు? తెలంగాణ జాతిపిత, ఇంకా తెలంగాణ భవిష్యత్తు, ఈ తెలంగాణ ఈ విధంగా ఉందని చెప్తే దానికి మొత్తం చంద్రబాబు నాయుడు కారణమని ఇస్తారు. ఖచ్చితంగా చదువుతారు, నమ్ముతారు. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు, ఎందుకని చెప్తే ఇది తెలంగాణ మూమెంట్లో పాల్గొనేలా కాబట్టి వాళ్ళకి తెలియదు, ఎప్పుడో జరిగిందని అనుకుంటారు. ఇప్పుడు ఈ విధంగానే ఇప్పుడు క్వశ్చన్లు ఏ విధంగా వచ్చినాయి ఆ విధంగానే కూడా బుక్స్లలో కూడా తయారు చేస్తారు. ఇది ఉంది. తెలంగాణలో ఎవరన్నా తెలంగాణ వ్యతిరేకి ఉన్నారని చెప్తే అది నా దృష్టిలో కాదు, చాలామంది దృష్టిలో కూడా అన్ని తెలంగాణ అస్తిత్వాన్ని మార్చాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుండు. ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్రశ్న పత్రంతో క్లియర్ కూడా అర్థమవుతుంది.